హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము ఏడుపాయల వనదుర్గాదేవి టెంపుల్కి వచ్చాము. ఏడుపాయలకి ఈ పేరు ఎలా వచ్చింది, ఏడుపాయల వెనకాల ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు మహారాజు పాము కాటుకి గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్పసంతతిని సమూలంగా నాశనం చేయాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతి అవుతుండటంతో సర్పజాతి అంతమవుతుందనే భయంతో నాగుల తల్లి దేవుళ్లను వేడుకున్నదట. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగోవతి నదిని అంటే మంజీరా నదిని తీసుకొని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగోవతి నది ఏడుపాయలుగా చీలి ప్రవహించిందట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట. 7 ఋషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడుపాయలు అని ఈ చరిత్రలో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది. శివరాత్రి మరియు మాఘ అమావాస్య రోజున స్థానికులు జాతర జరుపుకుంటారు.